హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఈరోజు నేను విజయవాడలో ఉన్నా అండి. చిన్న షాపింగ్ పని మీద షాపింగ్కి వెళ్ళాను. ఇంకా ఈరోజు షాపింగ్కి వెళ్ళటంతో వచ్చేటప్పటికి 2:30 అట్లా అయిపోయినదండి. ఇంకా కర్రీ పాయింట్ అంటే రెస్టారెంట్లోనే కర్రీస్ తీసేసుకున్నాను. రాజ్ దర్బార్ అని విజయవాడలో ఉంటుందన్నమాట. దాంట్లో వెజ్ మీల్స్ తీసేసుకున్నాను అనమాట. పప్పు, టమాటా, రైస్, దోసకాయ పచ్చడి, ఇంకా చిల్లీ చికెన్ కూడా ఉంటే చిల్లీ చికెన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవాళ ప్యాకింగ్ తీసేసుకున్నాను. ఇవాళ వంట చేయడం కూడా కుదరలేదండి, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళాము. ఈ మార్నింగ్ 10 o'clock వెళ్తే 2:30 అయిపోయినది. అందువల్ల ఇదిగోండి పప్పు, టమాటో, దోసకాయ పచ్చడి, చిల్లీ చికెను, వైట్ రైస్ అవన్నీ అక్కడే తెప్పించానండి. కొంచెం రీజనబుల్ రేట్సే ఉన్నాయండి రాజ్ దర్బార్లో. బాగానే ఉంది టేస్ట్ కూడాను. ఇంతకీ మీ వంటలు ఏం చేశారు కామెంట్ చేయండి. భోజనాలు అయిపోయినాక వెంటనే మళ్ళీ మా అత్తగారిది బర్త్డే ఉన్నదండి. అత్తగారు, మరిది పిల్లలు, మా చిన్న అత్తగారు, మామగారు వీళ్ళంతా వస్తే ఆ ఏర్పాట్లు చూశాను అనమాట. మరిది గారి పిల్లల్ని కేకును, స్వీట్స్, స్నాక్స్ తెచ్చేసేయమన్నాను. వాళ్ళు కేక్ అవన్నీ తీసుకొచ్చారు. మహి అవన్నీ అరేంజ్ చేసింది. మా మహి తెలుసు కదా, మరిది గారు అమ్మాయి. ఇలా